మొదటి దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించింది ఈ ఇంటిలోనే. టెంపుల్లో సాక్షాత్తు స్వామివారు ప్రత్యక్షమైనటువంటి పాదముద్రలు కూడా ఉన్నాయి. అసలు ఇక్కడి ఆలయంలో దత్తాత్రేయుడు 3 తలలతో కనిపిస్తారు. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల తత్వాన్ని సూచిస్తుంది. అసలు ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయం యొక్క విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి గర్భగుడి లోపల భాగం. కెమెరాకి మనకి పర్మిషన్ లేకపోవడంతో నేను ఇక్కడ కవర్ చేయలేకపోయాను. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచే స్వామివారికి ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారి మండపంలో జరిగినటువంటి గోపూజకి ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషాలిటీ ఉందని చెప్పుకోవచ్చు. ఒక్క మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక, దేశ నలుమూలల నుంచి భక్తులందరూ కూడా ఇక్కడ లక్షలాదిగా వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రతినిత్యం కూడా వచ్చిన భక్తులందరికీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం భోజనం వరకు ఇక్కడ నిత్య అన్నదానం అనేది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ప్రతి గురువారం ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు, హోమాలు, గురు పాద పూజలు భక్తులనైతే ఇక్కడ ఆకట్టుకుంటాయి. ఈ ఆలయంలోని గర్భగుడి చుట్టూ తిరిగితే ఆధ్యాత్మిక శక్తి అనుభవించగలరని కొంతమంది యోగులు కూడా మనకు చెప్తూ ఉంటారు. పిఠాపురం ఆలయంలోని దత్తగురు తత్వం నిండి ఉందని నమ్మకం. భక్తుల అనుభవాల ప్రకారం కొన్ని రోజులు రాత్రుల్లో స్వామివారి యొక్క నాదం, ఆలయ ధ్వని వినిపిస్తుందని అంటారు. అసలు ఇక్కడ ఈ ఆలయంలో ప్రార్థించినటువంటి వాళ్ళకి జీవితం మారిపోతుంది. అలాంటి అనుభూతులు, మానవ పరిధిని మించిపోయే శక్తులు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా గురి పౌర్ణమి రోజున ఇక్కడ స్వామివారి గుడిలో నిద్రలో శ్రీపాద వల్లభ స్వామి దర్శనం లభించిందని చెప్పిన భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కొన్ని ప్రసిద్ధులైనటువంటి గురువులు, యోగులు ఈ ఆలయంలో నిశ్శబ్దమైనటువంటి ధ్యానం చేసిన తర్వాత తమ జీవితంలో విపరీతమైన మార్పులు వచ్చాయని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడటువంటి స్వామికి ప్రతి గురువారం కూడా అభిషేకం అనేది పంచామృతాలతో స్వామివారి యొక్క శుద్ధి ఇదంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. దాని తర్వాత గురుపాద పూజ ఉంటుంది. భక్తులు స్వయంగా స్వామివారి పాదాలకు పూలు సమర్పించడం కూడా జరుగుతుంది. శ్రీపాద వల్లభ స్వామివారు 1320 సంవత్సరంలో పిఠాపురం అనే గ్రామంలో జన్మించారు. ఆయన జన్మం గురించి సమాచారం మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనానికి వేలాది నుంచి లక్షలాది మంది భక్తులు అయితే మనకి ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం భోజనం వరకు కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం అయితే మనకి ఇక్కడ ఈ గుడిలో జరుగుతూ ఉంటుంది. దీనివల్ల వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ప్లస్ ఇక్కడ ఉండే వాతావరణం ఇదంతా కూడా చాలా హైజీనిక్గా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఈ ఆలయం దగ్గరలోనే మనకి ఈ ఆలయ సమీపంలోనే గురు నిలయం, భక్త నిలయం మరియు కొన్ని ప్రైవేట్ లాడ్జ్లు, హాస్టల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ ఆలయం అనేది ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి తెరిచి ఉంటుంది. ప్రత్యేకంగా మనకి ఉదయం పూజలు వచ్చేసి 5:30 నుంచి ఉదయం 8 గంటల వరకు అయితే పూజలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం స్వామివారి యొక్క దర్శనం 11 గంటల నుంచి 12:30 మధ్యలో ఉంటుంది. మరలా సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఉంటుంది. అయితే ఈ ఆలయం అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురంలో ఈ ఆలయం అనేది ఉంది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటుంది. ఈ ఆలయానికి మనం ఎలా చేరుకోవాలి అంటే పిఠాపురం నుంచి రైల్వే స్టేషన్ నుంచి మనకు ఆలయం సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. దీనితో పాటుగా మనం బస్సు ద్వారా కూడా చేసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కాకినాడ, రాజమండ్రి, మనకి విశాఖపట్నం నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక ఫ్లైట్లో రావాలనుకుంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా 65 కిలోమీటర్లు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో మనకి ఆలయం అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.